పాండిచ్చేరి, అందమైన సముద్ర తీరం, ఫ్రెంచ్ వీధులు. కానీ మా ముగ్గురికి ఇక్కడ ఏం జరగబోతుందో తెలియదు. ఈ మ్యూజియం చూస్తుంటే ఏదో వింతగా ఉంది కదూ. ఎందుకో తెద్దకాత్రమే. అవును, లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ మ్యూజియం కొంచెం వింతగా ఉంది. అర్జున్, ఆ మెరుస్తున్న వీణను ముట్టుకోకు, అది ప్రమాదమేమో. ఆగు అర్జున్, నేను చెప్పేది విను. అమ్మో, ఏంటి ఈ వెలుతురు? మన చుట్టూ గాలి సుడిగుండంలా తిరుగుతోంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? కాపాడండి. మనం ఇందాక మ్యూజియంలో ఉన్నాం కదా, మరి ఈ వింత అడవిలోకి ఎలా వచ్చాం? అసలు ఈ చెట్లు ఏంటి ఇలా ఉన్నాయి? అర్జున్ చూడు, ఇక్కడ అందరికీ పెద్ద తోకలున్నాయి. మనల్ని చూసి వాళ్ళంతా వింతగా ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు, మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఈ లోకంలో సంగీతం లేకపోవడం వల్ల అంతా చీకటిగా మారిపోయిందా? అందుకేనా ఈ చెట్లు పువ్వులు రంగులు కోల్పోయాయి? అర్థమైంది. మన దగ్గర ఉన్న ఆ మాయా వీణే ఈ లోకాన్ని కాపాడగలదు. అది కేవలం వైద్యం కాదు, ఒక ఆయుధం. భయపడకండి ఫ్రెండ్స్, మనమంతా కలిసి వెళ్తే రే అర్జున్, కాపాడండి రా! ఈ వింత పండు తిన్నప్పుడు నేను బెలూన్లాలా తెలిపోతున్నాను. వినాయక, మేము ఒక తెలియని లోకంలో ఉన్నాం. మాకు ధైర్యాన్నిచ్చి ఈ రాక్షసుడిని ఓడించే శక్తిని ప్రసాదించు. ఓయ్ రాక్షసుడా, బయటకు రా! అమాయకపు ఫరీల సంగీతాన్ని నువ్వు సుఖభంగం చేస్తావు. అర్జున్ చేతిలో ఆ మాయావీణ ఎంతలా మెరిసిపోతుందో! ఇప్పుడు అసలైన సంగీతంగా సిద్ధంగా ఉండు. అర్జున్, ఇంకా గట్టిగా వాయించు. ఆ సంగీత తరంగాలు తగిలి ఆ రాక్షసుడు ఎలా ఓడికిపోతున్నాడు. ఈ కుక్క పిల్లలా మారిపోయాడా? వావ్, అడవిలోకి మళ్ళీ రంగులు వచ్చేశాయి. ఆ పక్షుల కిలకిల రావాలు, ఈ పూల పరిమళ అద్భుతంగా ఉందో కదా. ఈ నీలి రత్నం చాలా విలువైనది. మా మీద నమ్మకంతో మీరిచ్చిన ఈ బహుమతిని మా జీవితాంతం గుర్తుంచుకుంటాం. వెళ్ళొస్తాం ఫ్రెండ్స్. మీ అందరి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే కలుద్దాం. టాటా, బై బై. Please subscribe and hit the bell icon.